భీముడికి దుర్యోధనుడికి మధ్య యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరిచి చంపేశాడు. తరువాత కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుడి దగ్గరకు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ వచ్చారు. అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామని చూసి జాలి కలిగేలా ఏడ్చాడు. దుర్యోధనుడు ఏడవడం చూసిన అశ్వత్థామ దుర్యోధనుడితో, మహారాజా, ఈ రాత్రి గడిచి రేపు సూర్యోదయం అయ్యేలోపు నిశ్శేషంగా పాండవులను నాశనం చేస్తాను. నేను అలా చేయలేకపోతే పితృహత్య చేసిన మహాపాపం పొందుతాను అని చెప్పి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ మర్రి చెట్టు కింద చేరారు. కృపాచార్యుడు, కృతవర్మ గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. కాని అశ్వత్థామకు నిద్ర పట్టడం లేదు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా కట్టిక చీకటిగా మారిపోయింది. ఆ చీకట్లో అశ్వత్థామకు దూరంగా మిరుగుడు పురుగులు వంటి కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి ఒక భయంకర గుడ్లగూబ యొక్క కళ్ళు. ఆ గుడ్లగూబ వచ్చి అశ్వత్థామ ఎదురుగా ఉన్న చెట్టుపై వాలి హడావిడి చేయకుండా రెక్కలు జాగ్రత్తగా పెట్టుకుంది. ఆ చెట్టుపై కొన్ని వందల సంఖ్యలో కాకులు నిద్రపోతున్నాయి. ఆ గుడ్లగూబ నిద్రపోతున్న కాకుల దగ్గరకు వెళ్ళి కొన్నింటి మెడలు నరికేసింది, కొన్నింటి పొట్ట చీల్చేసింది, కొన్నింటి కాళ్ళు విరిచేసింది, కొన్నింటి రెక్కలు తెంచేసింది. ఈ విధంగా కొన్ని వందల కాకుల్ని ఆ అశ్వత్థామ చూస్తుండగా చంపేసింది. ఇది చూసిన అశ్వత్థామ భగవంతుడు నాకొక సూచన చేశాడు అనుకుని విజయోత్సాహంతో ప్రశాంతంగా నిద్రపోతున్న పాండవ శిబిరాల దగ్గరకు బయలుదేరాడు. మార్గం మధ్యలో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయేలా భయంకర భూతం ప్రత్యక్షమైంది. దాని కళ్ళు ఆ అగ్నిగోళాల్లా మెరిసిపోతున్నాయి. భయంకరమైన ముఖం, నోట్లో నుంచి రక్తం కారిపోతుంది. కోరలు బయటకు వచ్చి కనిపిస్తున్నాయి. ఆ ఆకారాన్ని చూసి భయపడిన అశ్వత్థామ తిరిగి ధైర్యం తెచ్చుకుని నిన్ను ఒక్క దెబ్బతో చంపేస్తాను అని బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షం, ఆగ్నేయాస్త్రం వంటి అస్త్రాలు వేశాడు. ఇవన్నీ ఆ భూతం నోరు తెరిచి మింగేస్తుంది. అప్పుడు అశ్వత్థామ ఆపదల నుంచి బయటపడడానికి శివోపాసన ఒక్కటే దిక్కు అనుకుని శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆ ఎదురుగా ఉన్న భూతం శివుడిగా మారిపోయింది. అది నిజానికి భూతం కాదు. శివుడు అశ్వత్థామని పరీక్షించడానికి వచ్చాడు. శివుడు అశ్వత్థామతో, అశ్వత్థామ, నేను కృష్ణుడు ఒక్కటే. నువ్వు కృష్ణుడి బంధువుల్ని చంపాలనుకుంటున్నావు కాబట్టి నిన్ను ఒక్క క్షణమైనా ఆపడం నా కర్తవ్యం. అయినా నీకొక విషయం చెప్తున్నాను. ఇది ఒక భయంకర కాలం. ఒకానొకప్పుడు భూదేవి గోరూపం దాల్చి శ్రీ మహావిష్ణువుతో, భూలోకంలో పాపాత్ములు పెరిగిపోతున్నారు, రాక్షసులు మహారాజుల రూపంలో పుట్టారు, వీళ్ళ బరువు మొయ్యలేకపోతున్నాను అని మొరపెట్టుకుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కలిపురుషుడి అంశతో దుర్యోధనుడు అనేవాడు భూమిపై పుడతాడు. వాడి గురించి మహారాజులందరూ రెండు వర్గాలుగా చీలిపోతారు. ధర్మం వైపు కొందరు, అధర్మం వైపు కొందరు చేరి యుద్ధం చేసుకుని మరణిస్తారు. భూమికి భారం తగ్గుతుంది అని చెప్తాడు. తరువాత శివుడు అశ్వత్థామకు నా తేజస్సును కత్తి రూపంలో ఇస్తున్నాను అని ఒక కత్తి ఇస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఈశ్వరుడిచ్చిన కత్తి తీసుకుని పాండవ శిబిరాలపై పడతాడు. ముందు తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడి దగ్గరకు వెళ్ళి నిద్ర నుంచి లేచేలోపే మర్మావయవాలలో తన్ని పొడిచి మెడపట్టుకుని ఈడ్చి తల నరికి చంపేస్తాడు. అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని చంపేసరికి పక్కనున్న శిబిరాలలో వాళ్ళు లేచిపోయారు. ఆ సమయంలో పాండవులు, కృష్ణుడు అక్కడ లేకపోవడంతో అశ్వత్థామ ఈశ్వరుడిచ్చిన కత్తితో అశ్వత్థామ మీదకు వచ్చిన వాళ్ళ తలలు తెంచుకుంటూ పోయాడు. కొంతమంది కాళ్ళు నరికేశాడు, పేగులు చీల్చేశాడు. ఆ రక్తం మీద పడుతుంటే రాక్షసుడై ఇంకా విజృంభించాడు. 10,000 మంది సైనికుల్ని నరికి చంపేశాడు. అక్కడ పాండవ శిబిరాల మధ్య కొన్ని ఏనుగులు కనిపిస్తున్నాయి. వాటి దంతాలు విరగ్గొట్టాడు, తొండాలు నరికేశాడు, కాళ్ళు నరికేశాడు. తరువాత 5,000 గుర్రాలను ధ్వంసం చేశాడు. రక్తం మీద పడే కొద్దీ ఇంకా రెచ్చిపోయాడు, అలసట లేదు. తరువాత ద్రౌపది కన్న కొడుకులు ఉప పాండవుల్ని నరికి చంపేశాడు. తరువాత శిఖండిని చంపేశాడు. అశ్వత్థామ నరకడం చూసిన కొంతమంది పారిపోవడం మొదలెట్టారు. వాళ్ళ వెంటపడి నరికి చంపేశాడు. పాండవ శిబిరాలలో మనుషులు లేకుండా చేశాడు. కొద్దిసేపట్లో తెల్లవారుతుందనేటప్పటికీ అశ్వత్థామ పాండవ శిబిరం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు అశ్వత్థామ శరీరం ముద్దలు ముద్దలుగా ఉన్న మాంసం, రక్తంతో భయంకరమైన రూపంతో ఉన్నాడు. తరువాత కొద్దిసేపటికి ఈశ్వరుడిచ్చిన కత్తి మాయమైపోయింది. అప్పుడు అశ్వత్థామ, అందరినీ చంపేశాను, ఈ విషయం పాండవులకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు అనుకుని శరీరం శుభ్రం చేసుకుని శరీరం నిండా విభూది రాసుకుని రహస్యంగా వ్యాసుడి ఆశ్రమంలో జపం చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు ఏం చేశారు, కృష్ణుడు అశ్వత్థామను ఎలా శపించాడు అనే విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం.